శ్రీ గురుభ్యో నమః. ఆత్మ సంయమ యోగం 20వ శ్లోకం. జీవ బ్రహ్మైక్య రూపమై ఆత్మ సాక్షాత్కార రూపమైనట్టి ఈ ధ్యానం యోగం యొక్క విశిష్టతను 20, 21, 22, 23 శ్లోకాల్లో తెలుపుచున్నారు. అందులోని మొదటి శ్లోకం 20వ శ్లోకం మనం తెలుసుకుందాం. యత్ర పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచ్చట శాంతిని పొందుచున్నదో, ఎచ్చట మనస్సు చేత ఆత్మను దర్శించుచు యోగి తనయందే ఆనందమును పొందుచున్నాడు. ఇక్కడ నిరుద్ధం యోగ సేవయ అని పరమాత్మ తెలియజేశారు. అనగా యోగాభ్యాసము చేత, సాధన చేత మనస్సు నిగ్రహింపబడుతుంది. ఇంకా అభ్యాస వైరాగ్యముల చేత ఇంకా సులభంగా నిగ్రహింపవచ్చు. కావున యోగ సేవ తప్పకుండా చేయాలి. అజ్ఞానులు విషయ సేవ ఎట్లా చేస్తూ ఉంటారు, విజ్ఞానులు అలా యోగ సేవను చేయాలి. కాబట్టి విషయ సేవను దైవ సేవగా మార్చుకోవాలి. అప్పుడే ధన్యత పొందగలడు. యోగ సేవయ అనగా ధ్యానయోగాన్ని చేస్తూ పోతూ ఉంటే మనస్సులోని సంకల్పాలు ఒక చోట ఆగిపోతాయి. సంకల్ప నిరోధం కలుగుతుంది. మనస్సులు ఆత్మలో లయించిందని అర్థం. మనస్సు అప్పుడు ఆత్మానందాన్ని అనుభవించగలుగుతుంది. బాహ్యంలోని విషయ సుఖాలు అనిత్యమైనవి. అవి ఒక సుఖమే కాదు, సుఖాభాసం మాత్రమే. మనకు విషయ సుఖాలలో గోచరించే అనిత్యమైన సుఖం అల్పసుఖం. ఈ సుఖం కూడా ఆత్మకు సంబంధించిందే, కానీ విషయాలకు సంబంధించింది కాదు. మనం బతుకమ్మ పండుగ రోజు సత్తుపిండి చేసుకుంటారు. అందులో శనగల పప్పు పిండి మరియు శర్కరను దంచి పొడి చేసి కలిపి తయారు చేస్తారు. ఈ పిండిని అందరూ పండుగ రోజు పంచుకొని తింటారు. ఈ సత్తుపిండి తింటున్నప్పుడు అది తీయగా ఉంటుంది. ఆ తీయదనము పిండిది కాదు, శర్కరదే. అదేవిధంగా మనం బాహ్యంలోని విషయ సుఖాలను అనుభవించేటప్పుడు కలిగే సుఖం కూడా ఆత్మదే కానీ విషయములది కాదు. ఎందుకంటే ఆత్మ సుఖస్వరూపం. తన యొక్క ప్రతిబింబం ద్వారా విషయ వస్తువులను సుఖవంతం చేస్తుంది. ధ్యానయోగి సంకల్ప నిరోధం కలిగినప్పుడు అతనికి ఏర్పడే స్థితిని సమాధి స్థితి అంటారు. ఈ సమాధి స్థితిలో ఈ ఆత్మసుఖాన్ని అనుభవిస్తాడు. అయితే ఆత్మ ఎక్కడున్నది, పరమాత్మ ఎచ్చటున్నాడు అని మనకు ఒక సందేహం కలుగుతుందేమో. అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో ఆత్మని అని అన్నారు. అనగా మనయందే, మన హృదయమునందే ఉన్నాడు. బాహ్యములో ఎక్కడా వెతకనవసరం లేదు. నీ హృదయమునందు పరిశోధించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాశీ వెళ్తారు, తిరుపతి వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, పరమాత్మ అక్కడ ఉన్నాడని. పరమాత్మ ఏమంటున్నాడంటే ఇవన్నీ నాకు బ్రాంచ్ ఆఫీసులు, కానీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? నీ హృదయమే నాకు హెడ్ ఆఫీస్. ఏదైనా పని కావాలంటే బ్రాంచ్ ఆఫీసులకు పోతే పని కాదు, హెడ్ ఆఫీస్కి పోతేనే పని పూర్తవుతుంది.
అదేవిధంగా ఎవరిని ఆశ్రయించినా నీకు ఈ సుఖం లభించదు. పరమాత్మను ఆశ్రయిస్తేనే ఈ సుఖం లభిస్తుంది. కాబట్టి ఎక్కడున్నాడని మనం వెతికిన అవసరం లేదు, హృదయమునందే ఉన్నాడని చెప్పాడు కదా. దీనికి భగవద్గీతలో పరమాత్మ 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకంలో విషయం చెప్తాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః అని. అంటే అన్ని ప్రాణుల హృదయాల్లో నేను స్థిరమై ఉన్నాను అర్జున అని తెలుపుతున్నాడు. ఇంకో మాట 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 61వ శ్లోకంలో కూడా ఇదే మాట మళ్ళీ చెప్తారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అర్జున, నేను అందరి హృదయాల్లో నేను నెలకొని ఉన్నానని చెప్తాడు. కాబట్టి పరమాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీకు చిన్నగా ఎగ్జాంపుల్ ఇస్తాను. పరమాత్మ హృదయంలో పరిశోధించుకోవడం, హృదయంలో దర్శించడం అది మన హిందువుల సంప్రదాయం. తిరుపతి వెళ్తాం. ఎందుకు వెళ్తారు? దుడ్డు పట్టుకొని పోతారు, లడ్డు పట్టుకొని వస్తారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అది కాదు. తిరుపతి వెళ్తాము, స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాం. ఎంత కష్టపడతాం చెప్పండి, ఎన్ని డబ్బులు ఖర్చు చేసుకుంటాం. ఇంత డబ్బు ఖర్చు చేసుకొని ఆ తర్వాత ఆ క్యూలో నిల్చొని వెనక వాళ్ళను వెనక్కి పడుస్తూ ముందు వాళ్ళని నెట్టుతూ ఒక ఫైటింగ్ లాగా చేసి ఎంతో కష్టపడి శ్రమ కోర్చి స్వామి దర్శనానికి వెళ్తాం. అక్కడ స్వామి కనిపించగానే స్వామిని చూసి కళ్ళు మూసుకుంటాం. ఇంత దూరం వచ్చావు, డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చావు, ఎంతో శ్రమపడ్డావు, వచ్చి స్వామిని దర్శించగానే కళ్ళెందుకు మూసుకున్నావు అంటే పరమాత్మ ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడని చెప్పింది మన హిందూ సంప్రదాయం. మన సంప్రదాయంలోనే ఉంది ఆ విషయం. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని పరమాత్మను హృదయంలో దర్శిస్తారు. అందుకోసం వెంకటేశ్వర స్వామి నామాలు ముక్కు కిందికి ఉంటాయి, అంటే కళ్ళు మూసి నుండి కిందికి నామాలు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నేను బాహ్యంలో ఎక్కడ కనిపించేవాను కాను, నువ్వు అంతర్ముఖమై ఒకసారి దర్శించుకున్నాను, నేను నీ హృదయంలోనే ఉన్నానని తెలపడానికే అలా నామాలు కిందికి పెట్టుకున్నాడట. కాబట్టి పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడు. కావున ఆత్మ మన యందే ఉన్నదని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మన ప్రయోజనం ఏముంది? మరి హృదయంలో పరమాత్మ ఉంటే మనకు ప్రయోజనం ఏముంది? అందుకోసం ఈ శ్లోకంలో పశ్యన్నాత్మని తుష్యతి అని అన్నారు. మనస్సు ఆత్మయందు లయింపజేసి ఆనందమును అనుభవించుము. అల్పసుఖముల కొరకు బాహ్యంలో వెతికి వెతికి విసిగిపోయిన వాడు చివరికి అంతర్ముఖుడై పరమాత్మను దర్శించుకొని పరమానందమును పొందవచ్చు. అందుకే లలిత సహస్రనామాల్లో కూడా అంటారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంతర్ముఖమైన వాడికి ఆత్మదర్శనం అవుతుందని, ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి మనము ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యోగ సేవను చేస్తూ మనస్సును ఆత్మయందు లయింపజేసి గొప్ప ఆనందమును పొందవచ్చు. ఇక 22వ శ్లోకం తెలుసుకుందాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇట్టి ఆత్మసుఖం ఇంద్రియములకు అతీతమై బుద్ధికి తెలియదగు ఉత్తమ సుఖమును ఎచ్చట తెలుసుకున్నాడు. అట్టి స్థితిని అనుభవించిన యోగి తత్వం నుండి చలించక నిశ్చలంగా ఉంటాడు. అంటే ఈ ఆత్మసుఖం ఎలాంటిదంటే అత్యంతికమైనది, అనగా అంతము లేనిది, త్రివిధ పరిచ్ఛేదములు లేనిది. త్రివిధ పరిచ్ఛేదములు అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనిది అని అర్థం. దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనిది అంటే మనం బాహ్యంలో కొన్ని సుఖాలు అనుభవిస్తాం. ఇప్పుడు ఒక ప్రదేశంలో పొందిన సుఖం ఇంకో ప్రదేశంలో మనకు లభించకపోవచ్చు. ఒక కాలంలో మనం అనుభవించిన సుఖం ఇంకో కాలంలో
మనకు అందకపోవచ్చు. అలాగే ఒక వస్తువును మనం అనుభవిస్తుంటే మనకు సుఖం కలుగుతుంది. అదే వస్తువు ఇంకో కాలంలో కానీ ఇంకొకరికి కానీ అది సుఖాన్ని ఇవ్వదు. ప్రతిదీ అంతే. ఒకరికి సుఖాన్ని ఇచ్చిన వస్తువు ఇంకొకరికి సుఖాన్ని ఇవ్వదు. కానీ అందరికీ సుఖాన్ని ఇచ్చే వస్తువే ఉండాలి. అందరికీ సుఖాన్ని ఇచ్చే వస్తువే ఉండాలి. ఆ వస్తువు ఏది ఈ లోకంలో? ఆత్మసుఖం. అదే నీకు నిత్య సుఖం. అదే నీకు సుఖాన్ని ఇస్తుంది. అది నీ స్వరూప సుఖం. కాబట్టి ఆత్మసుఖం వీటికి ఏది విషయ సుఖాల కంటే అతీతమైనది. అది నీ స్వరూప సుఖం కావున అది అత్యంతికం అన్నారు. ఇక బుద్ధిగ్రాహ్యం అని కూడా చెప్పారు. అనగా పరిశుద్ధమైన బుద్ధి చేత గ్రహింపబడుతుందే కానీ మలిన బుద్ధికి అందేది కాదు ఈ సుఖం. బుద్ధి పరిశుద్ధమైనప్పుడు అది తన స్వరూపము కోల్పోయి ఆత్మాకారం అవుతుంది. ఇటువంటి పరిశుద్ధమైన నిర్మలమైన బుద్ధి చేత ఆత్మసుఖం అనుభూతమవుతుంది. అందుకోసమే ఈ సుఖాన్ని అతీంద్రియం కూడా అన్నారు. అంటే ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాలకు తెలియదగిన సుఖం కాదు ఇది. ఇంద్రియాల ద్వారా పొందే సుఖం విషయ సుఖం మాత్రమే. ఈ విషయ సుఖం దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ సుఖాన్ని ఎప్పుడూ ఇవ్వదు. అందుకోసమే మన కర్మ సన్యాసం 22 శ్లోకంలో పరమాత్మ అంటాడు, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ అని. అంటే ఇంద్రియాల వల్ల అనుభవించే సుఖాలన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ ఎప్పుడు సుఖాన్ని ఇవ్వవు. దీనికి ఈ సుఖానికి ఆదిలో దుఃఖమే, అంత్యంలో కూడా దుఃఖమే. కాబట్టి నతేషు రమతే బుధ అన్నాడు. అంటే జ్ఞాని అయిన వాడు ఈ విషయ సుఖములందు రమించడు అర్జున అంటాడు. కాబట్టి ధ్యానయోగి ఈ విషయ సుఖం కాదని అసలైన సుఖం ఆత్మసుఖం అని తెలియట చేత దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సుఖం ఇంద్రియాలకు తెలియదు కాబట్టి దీన్ని అతీంద్రియ సుఖం అన్నారు. ఈ ఇంద్రియాలకు ఈ విషయం తెలియదు. వాటికి విషయ సుఖమే తెలుసు కానీ ఆత్మసుఖం వాటికి తెలియదు. ఈ సుఖాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? స్థితశ్చలతి తత్వతః అన్నాడు చివరిగా. ఇట్టి సుఖాన్ని అనుభవిస్తున్న యోగి ఎట్టి పరిస్థితుల్లోనూ చలించక నిశ్చలంగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, తుమ్మెద పుష్పంలో ప్రవేశించి మకరందాన్ని ఆస్వాదిస్తుంటే దానిలోని మాధుర్యాన్ని విడిచి తుమ్మెద వెళ్ళగలదా? అలాగే నిత్య సుఖమును పొందినవాడు అల్పసుఖములకై ఆశించాడు. ఒక్కసారి ఈ సుఖం యొక్క స్థితి కలిగిందా, ఈ సుఖాన్ని అనుభవించడం ప్రారంభమైందా, ఇక దీన్ని విడిచి ఉండలేడు. ఓం తత్సత్.